సారు కారు ఎక్కిన వెంటనే నాతో చెప్పిన మాట విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై టాక్సీ విజయవాడ. ఈరోజు ఉదయాన్నే ఒక సార్ కాల్ చేశారు. ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలండి, మై టాక్సీ విజయవాడ క్యాబ్ అందుబాటులో ఉందా అని అడిగారు. ఏ టైంకి రావాలి సార్ అని చెప్పి నేను అడిగాను. ఒక అర్ధ గంటలో నా దగ్గర ఉండాలని అన్నారు. అలాగే ఆయన దగ్గర ఉన్నాను. ఆయన పికప్ చేసుకున్న తర్వాత ఆయన లగేజ్ కారులో పెట్టిన తర్వాత ఆయన ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఎందుకు ఆన్లైన్లో బుక్ చేసుకునేలాగా మై టాక్సీ విజయవాడకి వెబ్సైట్ డిజైన్ చేయలేదు అని అడిగారు. నేను అంతగా ఇంక వెళ్ళలేదు సార్ అని చెప్పాను. కానీ ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో మీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు కదా, మీకు మంచి ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. మీరు మై టాక్సీ విజయవాడని అందరికీ అందుబాటులో ఉంచేలాగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయండి. అప్పుడు ఇంకా మీ సేవలు అందరూ వినియోగించుకునేలాగా ఉంటుందని చెప్పారు. ఆయన చెప్పిన మాట విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. త్వరలోనే ఎవరైనా మై టాక్సీ విజయవాడలో కార్ బుక్ చేసుకునేలాగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయించి అందరికీ అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నాను. మీ అందరూ తప్పనిసరిగా మీ సహకారాన్ని అందించాలని కోరుతున్నాను.